పరమాత్మ మహావాక్యాలు వింటూ ఆ తర్వాత మనం మెడిటేషన్ ఏంటి, మెడిటేషన్ అంటే ఎలా చెయ్యాలి, ఈ విషయాల్ని చూద్దాం. కానీ ముందు పరమాత్మ తండ్రి శివ బాబా ఈరోజు మనకి ఏం మహావాక్యాలు వినిపించారు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ మనం చూద్దాం. ఓం శాంతి. मीठे बच्चे सवेरे सवेरे उठ బాబా से मीठी मीठी बातें करो. మధురమైన పిల్లలు ఉదయాన్నే లేచి, ఉదయం అంటే ఇంటికి, ఉదయం అంటే 4 బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో లేచి బాబా సే మీఠీ మీఠీ బాతే కరో, పరమాత్మ తండ్రితో మధురమైనటువంటి సంభాషణ చెయ్యాలి. विचार सागर मंथनम मंथन करने के लिए सवेरे का टाइम बहुत अच्छा है. మెడిటేషన్ చేసి ఆ తర్వాత విచార సాగర మంథనం చేస్తే, విచార సాగర మంథనం చేస్తే అమృతం వస్తుందంటారు కదా. సముద్రాన్ని చిలకడం అనేది ఎక్కడ ఉంటుంది కానీ చెప్తారేంటి, దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. అసలు అసురులు యుద్ధం చేస్తారు, ఫైటింగ్ చేస్తారు. ఎవరైనా పిల్లలు ఫైటింగ్ చేస్తుంటే ఎందుకురా ఇలా అసలు ఫైటింగ్ చేస్తారు, శాంతంగా ఉండొచ్చు కదా అంటాం. అంటే ఫైటింగ్ చేసే వాళ్ళు ఎవరు మంచిగా అనిపించరు. మరి దేవతలు ఫైటింగ్ చేస్తారా అంటే లేదు, అసలు దేవతలు ఫైటింగ్ చేయరు. ఇంకా దేవతలు ఫైటింగ్ చేసి రాక్షసులు ఫైటింగ్ చేస్తే ఇంకా దేవతలకి రాక్షసులకి తేడా ఏముంది? కానీ దేవతలు అసలు యుద్ధము ఏ రకంగా చేయరు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సంగమ యుగంలో. ఇది ఇక్కడ మానసిక యుద్ధం అన్నమాట. ఏంటి, దైవీ గుణాలకి ఆసురీ గుణాలకి మధ్య యుద్ధం జరుగుతుంది. దైవీ గుణాలకి ఆసురీ గుణాలకి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మరి దేవతలు అంటే దైవీ గుణాలు మన లోపల సమాప్తం అయిపోకుండా, రాక్షస గుణాలు గెలవకుండా ఉండాలి అంటే దాని కొరకు మనకి జ్ఞానం కావాలి. అయితే నిన్న విన్నాం మనము, అర్జునుడు మాదిరిగా జ్ఞానాన్ని విని అర్జితం చేసుకోవాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే దాన్ని ఏం చేయాలి? విచార సాగర మంథనం చేయాలి. విచార సాగర మంథనం అంటే అసలు ఈ పాయింట్ ఏంటి, దీన్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఏంటి ప్రాప్తి, సో అలా ఇంప్లిమెంట్ చేయాలంటే దాని మెథడాలజీ ఏంటి. సో ఒక విషయాన్ని తీసుకుని ఈ సృష్టి నాటకం అంటే ఎలా, అసలు ఇది నాటకం నిజం కదా, ఇంత పెద్ద అనంతమైన సృష్టి ఎంత అద్భుతంగా ఒక నాటకం మాదిరిగా ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. ఇంకా దీంట్లో నేను ఆలోచిస్తే అయ్యేదేముంది, నా ప్రమేయం ఏమీ లేదు కదా, నా వరకే నేను మంచిగా పాత్రను అభినయించుకోవాలని అనుకోవాలి కానీ మిగతా ఏ విషయాలు నా కంట్రోల్లో లేవు కదా. ఇలా ఒక్కొక్క పాయింట్ తీసుకొని విచార సాగర మంథనం చేస్తే ఏమవుతుందంటే, ఏదైతే జ్ఞానం యొక్క అమృతం మనకి అంటే ఒక ఎసెన్స్ అనేది మనకు అర్థమవుతుంది, ఆ ఎసెన్స్ ద్వారా మన లోపల ఉన్న దేవతా గుణాలు అమరమైపోతాయి. అమృతం దొరికితే ఆ దివ్య గుణాలు అమరమైపోతాయి అన్నమాట. అప్పుడు దైవీ గుణాల యొక్క విజయం, ఆసురీ గుణాల యొక్క వినాశనం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ రకంగా విచార సాగర మంథనం చేయడం అంటే ఏంటంటే, బాబా చెప్పినటువంటి ఇలా మహావాక్యాలు. బాబా అంటే ఎవరు? ఇక్కడ శివ బాబా. భక్తిలో హిందీలో శివుడి బాబా అంటారనమాట. శివ బాబా అని భక్తిలో అంటూ ఉంటారు చాలా ప్లేసెస్ లో. సో ఈ రకంగా పరమాత్మ మనకి బ్రహ్మ ద్వారా ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో దాన్ని విని విచార సాగర మంథనం చేసి అర్థం చేసుకొని ఆ పాయింట్స్ ని మళ్ళీ ఎసెన్స్ రూపంలో మనం ప్రాక్టీస్ లో పెడితే మనలో దేవతా గుణాలు అనేటువంటివి అమరమైపోతాయి అన్నమాట. అందుకని విచార సాగర మంథనం అని అంటారు. అయితే ఈ విచార సాగర మంథనం ఈ రకంగా చెయ్యాలి అంటే దాని కొరకు ఉదయం సమయం చాలా బాగుంటుంది. మెడిటేషన్ చేసి ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా ఒక జ్ఞానం పాయింట్ అని తీసుకొని అలా నెమరు వేసుకుంటూ ఉంటే దాని స్పష్టత మనకు వస్తుంది అన్నమాట. ప్రశ్న ఈరోజు
भक्त भी भगवान को सर्वशक्तिवान कहते और तुम बच्चे भी, लेकिन दोनों में अंतर क्या है? वह कहते हैं भगवान तो जो चाहे वो कर सकते. మనుషులు ఏమనుకుంటారు భగవంతుడు అంటే ఏదనుకుంటే అది చేస్తారని. సబ్ కుచ్ ఉన్కే హాత్ మే హై. అంతా కూడా భగవంతుడి చేతుల్లో ఆయన అనుకుంటే ఎంత పని అని అనుకుంటారు. లేకిన్ తుమ్ జాన్తే హో బాబా నే కహా మై భీ డ్రామా కే బంధన్ మే బంధా హువా. కానీ మీకు ఈ విషయం తెలిసింది ఏమని శివ బాబా ఏం చెప్పారు? నేను కూడా ఈ సృష్టి నాటకంలో బంధించబడి ఉన్నాను. నా సమయానికే నేను వస్తాను గాని ఎలా పడితే అలా చేసి డ్రామాని డిస్టర్బ్ చెయ్యనంటారు బాబా. ఇప్పుడు చూడండి పరమాత్మ పని ఏంటంటే ఎప్పుడొచ్చినా కానీ మనుష్యాత్మలందరికీ కూడా ఈ వికారాలనేటువంటి అసురుల నుంచి విజయం పొందించి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోవడం, ఇదంతా ఖాళీ చేసేయడం, క్లీన్ చేసేయడం. ఎందుకంటే మళ్ళీ దేవతలు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా భూమి పైన. సో అందరినీ తీసుకెళ్ళిపోవడం, ముక్తి దాత వచ్చారంటే అందరినీ ముక్తిలో తీసుకెళ్ళిపోతారు. మహాకాలుడు అని అందుకే అంటారు, మహాకాళేశ్వర్ అని మందిరం కూడా ఉంది. కాలం అంటే మృత్యు వస్తే ఏంటి, కాలుడు వస్తే ఒకరినో ఇద్దరినో తీసుకెళ్తారు. కానీ మహాకాలుడు వచ్చారంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలందరినీ తీసుకెళ్ళిపోతారు అనమాట. మరి అదేదో ద్వాపర యుగంలోనో ఇంకెప్పుడో వస్తే అందరినీ తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకా కలియుగమే ఉండదుగా. అందుకని పరమాత్మ ఎప్పుడు పడితే అప్పుడు రారు. కలియుగాంతంలోనే వచ్చి జ్ఞానం చెప్పి పవిత్రంగా తయారు చేసి అందరినీ తీసుకెళ్ళిపోతారు అనమాట. అయితే బాబా అంటున్నారు డ్రామా సర్వశక్తివాన్. ఈ సృష్టి నాటకమే శక్తిశాలి. ఎందుకంటే ఈ నాటకంలో ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది కానీ నేను కూడా దీన్ని డిస్టర్బ్ చెయ్యనంటారు. చూడండి పద్ధతిగా ఉన్నవాళ్ళు దీన్ని డిస్టర్బ్ చెయ్యరండి. భగవంతుడే అలా లా బ్రేక్ చేసేస్తే ఇంకా మనుషులు ఎలా లా ఫాలో చేస్తారండి? సో భగవంతుడు కూడా లా మేకరే గాని లా బ్రేకర్ కాదనమాట. అందుకని సృష్టి నాటకంలో ఏదైతే నియమం ఉందో ఆ నియమానుసారంగా నేను ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చి నా కర్తవ్యం నేను చేస్తానంటున్నారు. बाप को सर्वशक्तिमान इसीलिए कहा जाता है क्योंकि उनके पास सर्व को सद्गति देने की शक्ति. భగవంతుణ్ణి సర్వశక్తివంతుడు ఎందుకంటారంటే చనిపోయిన వాళ్ళని లేపుతారని కాదు. చనిపోయిన వాళ్ళని లేపే పని అయితే అంటే మళ్ళీ చనిపోరా, ఈసారి లేపారు, మళ్ళీ ఇంకేదైనా పరిస్థితి వస్తే మళ్ళీ లేపాలి. ఆఖరికి ఎప్పుడైనా సరే పోవాల్సిందే కదా. మరి ఆ పోవడం ఏదో ఈ ఫస్ట్ టైమే అయిపోయిందిగా. అందుకోసం అని పరమాత్ముడు ఇలాంటి పనులు చెయ్యరు. అందరిది ఎవరి నాటకంలో ఏ టైంలో వెళ్ళిపోవాలో ఆ టైంలో వెళ్ళిపోతూ ఉంటారు, ఏ టైంలో పుట్టాలో ఆ టైంలో పుడుతూ ఉంటారు. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ అన్నమాట. ప్రతిదానికి భగవంతుడు కూర్చొని ఏమీ చెయ్యరు. అందుకే ఏమంటారు, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. కానీ పరమాత్మ ఏం చెప్తారంటే నేను ఇవి చెయ్యను. నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన సృష్టి స్థాపన చేయిస్తాను. ఆ తర్వాత శంకరుడి ద్వారా కలియుగి పతిత సృష్టి అంతా వినాశనం. ఆ తర్వాత మహావిష్ణువు ద్వారానే పరిపాలన. మహావిష్ణువు అంటే 4 చేతులు చూపిస్తారు. 4 చేతులు అంటే ఏంటి? 2 లక్ష్మివి, 2 నారాయణుడు అన్నమాట. ఈ రకంగా 4 చేతులు ఉన్నటువంటి లక్ష్మీనారాయణులని మహావిష్ణు రూపంగా చూపించారు. అంటే ఇద్దరు సత్యయుగంలో సమానంగా రాజ్యం చేస్తారని అర్థం అన్నమాట. అలా సమానంగా రాజ్యం చేస్తారు కాబట్టి ఇద్దరిని చూపించే బదులు కర్తవ్యం ఒకటే కాబట్టి ఇద్దరిని కలిపి 4 చేతులు ఎందుకు చూపించారంటే అందులో ఇద్దరు అని అర్థం అన్నమాట. నారాయణుడు సన్యాసిగా ఒక్కడే కూర్చొని రాజ్యం చెయ్యరు, లక్ష్మితో పాటు రాజ్యం చేస్తారు అన్నమాట. ఇంకా వాళ్ళ చేతిలో శంఖ చక్ర గదా పుష్పం చూపిస్తారు. ఈ యుద్ధం అనేది ఏంటి, వీళ్ళ యుద్ధం అయిపోయింది. అందుకే చూడండి గద కింద పెట్టారు. యుద్ధంకి వెళ్ళే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? గద పైన పెట్టుకుంటారు. ఇక్కడ కింద ఉంది అంటే వీళ్ళ యుద్ధం అయిపోయింది. ఎవరితో? వికారాలతో. ఆ తర్వాత మీరు ఇంకొకటి చూసినట్టయితే స్వదర్శన చక్రం చూపిస్తారు. ఇది సుదర్శన చక్రం కాదు, ఇది స్వదర్శన. నేను ఆత్మ, ఈ సృష్టి చక్రంలో నా పాత్ర ఏంటి, ఎలా నేను సత్యయుగంలో ఎన్ని జన్మలు తీసుకున్నాను, త్రేతాయుగంలో ఏంటి, ద్వాపరంలో ఏంటి, కలియుగంలో ఏంటి, మళ్ళీ ఇలా లాస్ట్ లో సంగమ యుగంలో ఇప్పుడు పరమాత్మ వచ్చి మళ్ళీ ఏ రకంగా నన్ను ఆత్మని పావనంగా తయారు చేసి తీసుకెళ్తున్నారు
అనేటువంటి పూర్తి ఆత్మ దర్శనం ఈ సృష్టి చక్రంలో చెయ్యడమే స్వదర్శన చక్రం తిప్పడం. ఇలా ఎప్పుడైతే ఆత్మ చింతన చేసుకుంటామో అప్పుడు వ్యర్థ చింతనలన్నీ సమాప్తం అయిపోతాయి. అంటే వ్యర్థం అనేటువంటి మాయ తల నరికినట్టుగా అవుతుంది. అంతేగాని ఇలా సుదర్శన చక్రం వేసి ఇలా ఎవరి తలలు అనేటువంటివి తీయడం జరగదండి. తర్వాత ఏంటంటే కమల పుష్పం చూపిస్తారు. దేవతల్ని ఎక్కడ చూపిస్తారంటే కమల పుష్పంలో ఆ కూర్చున్నట్టుగా చూపిస్తారు. అంటే ఏంటంటే దేవతలు ఎప్పుడు ఇంత బరువైన వాళ్ళు అలాంటి నాజుగ్గా ఉన్న కమల పుష్పంలో కూర్చుంటే అది మునిగిపోదు. కానీ కమల పుష్పం అంటే ఏంటి? గృహస్థంలో ఉంటూ భగవంతుడు ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా బురద మాదిరిగా ఉంది. అలాంటి బురద లాంటి ప్రపంచంలో పరమాత్మ వచ్చి ఏం చేస్తున్నారంటే మనకి చెప్తున్నారు, పిల్లలు మీరు మాత్రం ఈ బురదని అంటించుకోకండి. ఇక్కడ ఉన్నా సరే ఎప్పటి వరకు మీరు తయారవుతారో అప్పటి వరకు ఇక్కడ ఉంటారు. కానీ ఆ తయారయ్యి వెళ్ళిపోయేంత వరకు ఇక్కడ ఉంటూ కూడా మీరు దీన్ని అంటించుకోకూడదు అని చెప్తున్నారనమాట. అంటే బురదకి అతీతంగా తామర పువ్వు మాదిరిగా కమల పుష్ప సమానంగా ఉంటారు కాబట్టి దేవతల్ని ఆ రకంగా ఏమంటారంటే కమల పుష్ప సమానమైన జీవితాన్ని వ్యతీతం చేసినవారు. అందుకని మీరు చూసినట్టయితే దేవతలకి కమల నయనుడు, కమల హస్తము, కమల పాదము అంటే ప్రతి అంగము పవిత్రమైన అని అర్థం అన్నమాట. అందుకని చూడండి ఈ రకంగా మీరు ఇక్కడ మహావిష్ణువు చతుర్భుజ స్వరూపం చూస్తే గద, చక్రము, పుష్పము, ఇంకా తర్వాత శంఖం ఎందుకు అంటే శంఖం అనేది భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని విని ఊరుకోకుండా అందరికీ తెలియచెప్పారు వీరు. అందుకని శంఖం అనేది ఇక్కడ స్మృతిగా చూపించారనమాట. సో ఈ రకంగా పరమాత్మ చేసేవి మూడే కర్తవ్యాలు. చేయించేవారు, చేసేవారు. ఏం చేయిస్తారు అంటే ఈ రకంగా బ్రహ్మ ద్వారా నూతన సృష్టి స్థాపన, శంకరుడి ద్వారా పతిత ప్రపంచ వినాశనం, ఆ తర్వాత మహావిష్ణు అంటే లక్ష్మీనారాయణల ద్వారా నూతన సృష్టి యొక్క పరిపాలన అనేటువంటిది జరుగుతుంది. వారి పాలనలో యథారాజా తథా ప్రజ అందరూ సుఖశాంతి సంపన్నులుగా ఉంటారన్నమాట. అటువంటి దైవీ సృష్టి ఇప్పుడు పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపిస్తున్నారు. అయితే అదే విషయాన్ని ఇక్కడ బాబా మనకి చెప్పారు. ఏం చేస్తారు అంటే సద్గతినిస్తారు. సత్యుగి వాసలుగా మనల్ని తయారు చేస్తారన్నమాట. అదే సద్గతి అని అంటారు. ఆ తర్వాత ఇక్కడ బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి పిల్లలు, మీరు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. సర్వశక్తివంతులై మీరు కూడా విశ్వం పైన ఆధిపత్యం పొందుతారు. శక్తి నహీ హోంగి తో రాజ్య కేసే కరెంగే. శక్తి లేకపోతే రాజ్యం ఎలా చేస్తారు? శక్తి మిల్తీ హై యోగ సే. పరమాత్మ తండ్రితో యోగం చేస్తేనే నీకు శక్తి లభిస్తుంది అంటున్నారు. యోగం చెయ్యందే శక్తి దొరకదు. ఓకే, ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే సవేరే సవేరే ఉఠ్కర్ బాబా సే మీఠీ మీఠీ బాతే కర్. ఉదయాన్నే లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి. రోజు అంతటి కొరకు సంతోషం యొక్క ఔషధాన్ని తింటూ అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఇంద్రియ సుఖం అయితే అందరికీ తెలుసు, కానీ ఇక్కడ యోగము ద్వారా అతీంద్రియ సుఖం అనేటువంటిది మనకు అనుభవం అవుతుంది అన్నమాట. సత్యుగి రాజధానిని స్థాపించడంలో తండ్రికి పూర్తిగా సహయోగులుగా అవ్వాలి. మళ్ళీ స్మృతితో వికర్మలు అంటే పాత పాపాలు ఏవైతే చేసి ఉన్నామో తెలియక జన్మ జన్మల నుంచి వాటన్నింటినీ భస్మం చేయాలి. భోజనము చాలా శుద్ధంగా ఉండాలి. ఈరోజు బ్లెస్సింగ్ ఏంటంటే స్వాస్థితి ద్వారా పరిస్థితియోं पर విజయ్ ప్రాప్త करने वाले సంగమ యుగి విజయీ రత్న భవ. చూడండి, ఒకటి పరిస్థితి అనేటువంటిది బయట నుంచి వచ్చేది. స్వాస్థితి శక్తిశాలిగా ఉందనుకోండి, పరిస్థితి ప్రభావం మన పైన ఉండదు. అదే స్వాస్థితి బలహీనంగా ఉందనుకోండి, పరిస్థితి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే బలహీనంగా ఉంటుందో, ఏదైతే బలంగా ఉంటుందో అది టేక్ ఓవర్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం పవర్ఫుల్ గా అయితే మనం పరిస్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, పరిస్థితి మన పైన ప్రభావం చూపించదు.
ఇవి 2 కూడా నడుస్తూ ఉంటాయి. అందుకని పరిస్థితుల్ని గెలవాలంటే స్వస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. పరిస్థితుల మీద మన కంట్రోల్ లేదు. కానీ మన స్వయం యొక్క స్థితి పైన నేను చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా జాయ్‌ఫుల్‌గా ఉన్నాను. పరమాత్మ ప్రేమలో చాలా మనస్సు పూర్తిగా ఆ! అందులోనే మునిగిపోయిందనుకోండి. అసలు ఏదైనా విషయం వచ్చిందంటే ఓహో! సరేలే అంటే దాని ఎఫెక్ట్ మన పైన అంతగా ఉండదన్నమాట. అందుకని పరిస్థితుల ప్రభావం తగ్గాలంటే స్వయం యొక్క స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. ఈరోజు స్లోగన్ ఉంది, పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల యొక్క ప్రభావాన్ని ఆ ఫోర్స్ ని సమాప్తం చేయండి. అంటే వేస్ట్ థింకింగ్ ఒక్కసారి మొదలైందంటే అదొక పెద్ద ఫోర్స్ లాగా, ఒక ప్రవాహం లాగా వస్తూనే ఉంటుందన్నమాట ఒకదాని వెనక ఒకటి. అలా కాకుండా పరిస్థితుల యొక్క ప్రవాహం అంటే ఆ వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలి. దాని కొరకు కావాలి పరివర్తన శక్తి. ఈ పరివర్తన శక్తి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యర్థ సంకల్పాలని మనం గెలవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు మెడిటేషన్ యొక్క సెషన్ ని విందాం అన్నమాట. అందులో మెడిటేషన్ సెషన్ వినే కంటే ముందు ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ క్లియర్ చేసుకుంటాం. మనం రోజు ఒక్కొక్క చిన్న చిన్న లెసన్స్ ఆ ఆ, మా వీడియోనే ఆన్ ఉంది కదండి. మ్యూట్ లో ఉంచి మీ వీడియోని ఆన్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఒక చిన్న క్లారిటీ మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ శంకరుడు కనిపిస్తున్నారండి, ఇక్కడ శివుడు కనిపిస్తున్నారు. అదేంటి సిస్టర్, మీరు ఇక్కడ శివుడు అంటున్నారు, అక్కడ శంకరుడు అంటున్నారు? ఎస్. ఇప్పుడు మనం ఏమంటామండి, శివలింగమా శంకరలింగమా? ఎందుకంటే మెడిటేషన్ లో ఎవరిని గుర్తు చేసుకోవాలి? శివలింగం అని అంటాం. శివరాత్రియా శంకరరాత్రియా? శివరాత్రి. శివాలయమా శంకరాలయమా? శివాలయం. శివ పురాణమా శంకర పురాణమా? శివ పురాణం. సో ఎక్కడ అసలు శంకరుడి పేరు కూడా కనిపించట్లేదు. శివాలయంలో మనకి శివలింగమే ముఖ్యమైన మూర్తిగా ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు. సో చూసినట్టయితే చూడండి ఇక్కడ శంకరుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే తపస్య ముద్రలో ఉన్నారు. తపస్సు చేసే అవసరం, చూడండి ఇంకొక విషయం, భగవంతుడు తపస్సు చేసే అవసరం లేదు. తపస్సు చేసే అవసరం ఉంది, ఎందుకంటే శంకరుడు వినాశనం చేయాలి. మూడో నేత్రం తెరిస్తేనే భస్మం అయిపోతుంది అంటారు. మరి ఈ పురాతనమైన కలియుగి సృష్టిని వినాశనం చెయ్యాలి అంటే దానికి కావాల్సినంత తపశక్తి జమ చేసుకోవాలి అంటే వారు కూడా పరమాత్మ తండ్రినే ఆరాధిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. సో వీరు కూడా ధ్యానం చేస్తున్నారంటే వీరికంటే హయ్యెస్ట్ పవర్ ఇంకొకరు ఉన్నట్టే కదండి. వారెవరు అంటే వారే పరమపిత పరమాత్మ శివ. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శంకరులు అని చూసాం ఇప్పుడు మనం ముగ్గురిని. కానీ ఆ ముగ్గురు ద్వారా కర్తవ్యం చేయించేది ఆ పైన ఉన్న త్రిమూర్తి పరమాత్మ శివ అన్నమాట. ఆ పరంపిత పరమాత్మ కళ్యాణకారి అని విన్నాం, మీరు చూస్తే వినాశకారి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీరిని పరమాత్మ అంటే అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకున్నట్టుగా చూసాం మనం, కానీ వీరిని పరమాత్మ అంటే అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు. ఇంకొకటి ఇక్కడ శివలింగం ఏదైతే ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఇంకోటి ఏమంటారంటే ఒక యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఎవరిని గుర్తు చేయాలనేది క్లియర్ గా ఉండాలి కాబట్టి చెప్తున్నా. బ్రహ్మ దేవతాయ నమ, విష్ణు దేవతాయ నమ, శంకర దేవతాయ నమ, శివ పరమాత్మాయ నమ అంటారు. ఈ ముగ్గురిని దేవతలుగా త్రిమూర్తి దేవతలు అంటారు. కానీ పరమాత్మని మాత్రం శివ పరమాత్మ, శివ భగవాన్ అని అంటారు అన్నమాట. ఇంకా మీరు చూసినట్టయితే గురువుని ఎప్పుడైతే మహిమ చేస్తారో ఎలా మహిమ చేస్తారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అంటే గురు బ్రహ్మ, గురువు విష్ణు లాంటి వారు, గురువు మహేశ్వరుడు లాంటి వారు అని చెబుతూ
ఆ తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఏంటి? ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి పరమాత్ముడితో సమానమని వీడు చెప్పుకొచ్చారులేండి. కానీ అంటే ఇక్కడ తెలుసుకోవడానికి ఏంటంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి పరమాత్ముడు వేరు. ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, శంకరులు వేరు. అందుకే వీరు సూక్ష్మలోకంలో ఉన్న నివాసి అయితే ఆ పరమాత్ముడు బ్రహ్మలోకం యొక్క నివాసి. మరి ఇంకా చూద్దాం. మరి మెడిటేషన్ లో సరే అండి, వీరిని గుర్తు చేసుకోవద్దు, శివ పరమాత్మునే గుర్తు చేసుకోవాలి. కానీ ఈ స్వరూపంని గుర్తు చేసుకోవాలా మళ్ళీ మెడిటేషన్ లో? లేక అసలైన స్వరూపం ఇది అంటారా? ఎందుకంటే అసలైన రూపం ఏది అనడానికైతే మనం జ్యోతిర్లింగం అని అంటామండి. జ్యోతిర్లింగం అని అంటూ ఉంటాము. మళ్ళీ చూస్తే అక్కడ లింగమేమో ఎంత పెద్దగా ఉంది. నిజంగా చెప్తే మీరు పురాతనమైన ఆలయాల్లోకి వెళ్ళండి, ఎలా ఉంటుందండి శివలింగం? ఇలా ఒక జ్యోతి మాదిరిగానే ఉంటుంది పైన. ఆ ముందు అసలు కింద అదంతా ఉండేది కాదు. జస్ట్ కింద ఆ గర్భగుడిలోకి లోపలికి వంగి వెళ్ళాలి అంటే అహంకారాన్ని వంచితేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అన్నమాట. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత భూమిలోనే అంటుకుని ఆ లింగం అనేది ఉండేదన్నమాట. అయితే తర్వాత ఏమనుకున్నారు? అభిషేకం చేస్తే అవన్నీ చేస్తే మన కాళ్ళ కిందే నీళ్లు వస్తున్నాయి. అయ్యో భగవంతుడిని తాకిన నీళ్లు మన కాళ్ళ కింద వస్తున్నాయని చెప్పేసి ఏం చేశారు? అలా మొత్తం ఒక వే అవుట్ అన్నమాట. నీళ్ళంతా ఒక పక్కన రావడానికి మీకు తెలుసు అది. ఒక వే వే అవుట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు? కొంచెం తర్వాత వంగలేక కింద కూర్చొని పూజలు చేయలేక లేటెస్ట్ టెంపుల్స్ అన్నిట్లో మీరు చూస్తే శివలింగం యొక్క హైట్ పెరిగి ఉంటుంది. అంటే పూజ చేసుకోవడానికి వీలుగా అన్నమాట. అంటే ఈ కింద అదంతా కూడా తర్వాత వచ్చినటువంటి డెవలప్డ్ రూపమే గాని ఒరిజినల్ కాదు. ఆ జ్యోతి పైన మళ్ళీ ఏముంటుందంటే జ్యోతి మాదిరిగా ఉన్నటువంటి దాని పైన 3 గీతలు గీస్తారు. ఆ 3 గీతలే ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి శంకర అయితే ఆ పైన పెట్టేటువంటి ఆ పాయింట్ ఆఫ్ లైట్ రెడ్ డాటే పరమపిత పరమాత్మ శివ కళ్యాణకారి. అయితే మనం మెడిటేషన్ లో ఇప్పుడు ఎవరిని గుర్తు చేయాలి అంటే ఆ పరమేశ్వరుడైనటువంటి పరమపిత పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి మనం స్మృతి చేయాలి. అలా స్మృతి చేయడానికి చక్కటి ఇక్కడ రూపం అనేటువంటిది ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు. పైన ఆ జ్యోతి స్వరూపుణ్ణి మనం గుర్తు చేయాలి. మరి ఎలా గుర్తు చేయాలి అనే విషయానికి వస్తే దాని కొరకు మనం పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో ఒకటి సమయం అయితే చెప్పుకున్నాం. ఆ టైంలో చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. నైట్ అంతా పడుకుంటారు కాబట్టి మైండ్ అనేది గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు ముందు రోజుల్లో చూసినట్టయితే ఇది ఉంటుంది చూడండి, ఆ బ్లాటింగ్ పేపర్ అని. ఎస్, ఐ థింక్ ఐఎమ్ రైట్. ఆ పేపర్ ఏంటంటే ఇట్ యూస్ టు సక్ ఆల్ ద లైక్ ఇంక్ ఏదన్నా పడితే ఏం చేసేవాళ్ళంటే ఆ పేపర్ ని వేసేసేవాళ్ళు అనమాట. అయితే అది కానీ అది ఒక సాచురేషన్ లెవెల్ వచ్చిన తర్వాత ఇంకా అది తీసుకోదు. ఇక్కడ కూడా ఆత్మ యొక్క మనస్సు అనేటువంటిది నైట్ అంతా పడుకునేసరికి ఫ్రెష్ గా ఉంటుంది. సో అది ఎక్కువ గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ ఫ్రెష్ అవర్స్ లో అందుకేమంటారు పిల్లలకు కూడా పొద్దున్న లేచి చదువుకోండి అమ్మా, మంచిగా మెమరీలో బాగా కూర్చుంటుంది, ఆ మైండ్ లో ఉండిపోతుంది అలా పొద్దున్న చదివితే అంటారు. అంటే పొద్దున అవర్స్ చాలా మైండ్ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు, న్యూ థాట్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగే వస్తాయి. ఫ్రెష్ థాట్స్ వస్తాయి అన్నమాట. అందుకని పొద్దున్నే లేవాలి, పొద్దున్నే మెడిటేషన్ చెయ్యాలి అని చెప్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే నైట్ అంతా పడుకుంటారు కాబట్టి నిన్నటి థాట్స్ కి ఒక బ్రేక్ పడింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఒక ఫ్రెష్ థాట్ తో మనము కొనసాగించవచ్చు అన్నమాట. పరమాత్మ స్మృతి యొక్క థాట్ తో మనం డేని స్టార్ట్ చేయొచ్చు. అందుకని మార్నింగ్ మెడిటేషన్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటిది. ఆ తర్వాత ఇలా మెడిటేషన్ చేయడానికి ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి అంటే దీన్ని హఠయోగం అని కూడా అన్నారు. హఠయోగం అంటే ఏంటి మళ్ళీ?
అలా పద్మాసనం వేసేసి, శీర్షాసనం వేసి, లేకపోతే ఇంకా ఇంకో రకంగా ఇలాంటివన్నీ చేయమంటే ఎంతమంది చేస్తారు చెప్పండి. సో దీన్ని సహజ రాజయోగం ఎందుకన్నారంటే, సహజంగానే కూర్చొని మీరు మెడిటేషన్ ని చెయ్యొచ్చు. ఎలా అంటే ఇలా కూర్చొని కూర్చొని ఇప్పుడు మీ అందరూ మీ ఫాదర్ ని గుర్తు చేసుకోమంటే ఏం చేస్తారు? వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. దానికోసం కళ్ళు మూసుకోలేదు, ఆసనం కూడా వెయ్యలేదు. అంతే ఈజీగా మనం ఆత్మ అనుకుంటే పరమాత్మని గుర్తు చేయడం కూడా తండ్రిని, ఎందుకంటే నా తండ్రి కదా, నేను ఆత్మ అయితేనే నాకు తండ్రి అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అప్పుడు మన మనస్సుని చక్కగా ఏకాగ్రం చేయొచ్చు అనమాట. అప్పుడు మన మనస్సు కుదురుతుంది అనమాట, పరమాత్మతో యోగం కుదురుతుంది, మనకి ఆ కలయిక అనేది జరుగుతుంది. దాని కొరకే ఆత్మిక స్థితిలో ఉండడం చాలా అవసరం. సో ఫస్ట్ మనం ఈ బాడీ కాన్షియస్నెస్ ని తీసి స్వయాన్ని ఒక ఆత్మ స్థితిలో కూర్చోబెట్టి ఆ తర్వాత పరమాత్మని గుర్తు చేయడం అనేది చాలా అవసరం. మరి ఇలా మనస్సు పైన సూక్ష్మంగా పని చేయాలంటే స్థూలంగా కూడా కొద్దిగా ఒక నియమ నిష్ట అనేది మనకు ఉండాలన్నమాట. ఏది ఉండొచ్చు? స్థూలమైనటువంటి నియమం అంటే ఒక రఫ్ గా ఒకటి చెప్పుకుందాం. ఎక్కువ లేవు కానీ 2, 3 అయితే ఉన్నాయి. ఆ 2, 3 ఏంటంటే మనసు అలా కామ్‌గా, ఏకాగ్రంగా ఒక థాట్ వెనక ఒకటి ప్యూర్ థాట్ వస్తూ ఉండాలి. మనం గాడ్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే, అప్పుడు మన మైండ్ ఎంత సూక్ష్మంగా ఉండాలి చెప్పండి. ఎంత ప్యూర్ ఉంటే పని చేస్తుందది. ఎలా అంటే తుప్పు పట్టినటువంటి నీడల్ అయస్కాంతం అట్రాక్ట్ చెయ్యదు. అలాగే ఈ మైండ్‌కి ఒకవేళ ఈ తుప్పు అనేటువంటిది పట్టిందనుకోండి, అది ఎంత ట్రై చేసినా గాడ్‌తో కనెక్ట్ అవ్వదనమాట. ఎందుకంటే బాడీ కాన్షియస్‌నెస్ అని బాడీ కిందకి లాగుతుంది. ఆత్మనేమో పైకి పరమాత్మ వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఈ కింద ఆకర్షణ ఎంత శక్తిశాలిగా ఉందనుకోండి, పరమాత్మ వైపు బుద్ధి పోనే పోదనమాట. సో దాని కొరకు కొద్దిగా మనం భోజనం పదార్థాలు అనేటువంటివి చాలా ధ్యానంగా తీసుకోవాల్సిన అవసరం. అన్ని తినొచ్చండి, బాగా తినొచ్చు, ఏం టెన్షన్ పడద్దు. ఫస్ట్ బాబోయ్ ఏం చెప్తారో అని. ఏం చెప్తామండి ఎక్కువ మీరే చెప్పండి, ఎవరైనా రాసి చూపించండి, ఏం చెప్తాం చెప్పండి. రాయండి ఒకసారి. ఏం చెప్తుండొచ్చు ఇక్కడ మీకు భోజనం గురించి? ఏం చెప్తే బాగుంటుంది మీరే చెప్పండి. ఎనీబడి కెన్ టైప్. మంచిగా మెడిటేషన్ అయి పీస్ఫుల్ గా మైండ్ కామ్ గా ఉండాలంటే ఏం చేస్తే మైండ్ అలా సూక్ష్మంగా పనిచేస్తుంది. మందబుద్ధి మందబుద్ధి అయ్యేది ఏంటి? సూక్ష్మంగా ఉండాలంటే ఏం చేయాలి? రాయండి ఎవరైనా. ఎస్, ఎనీబడి కెన్ టైప్. ఐ జస్ట్ సీ హౌ యువర్ మైండ్ ఈస్ వర్కింగ్. ఎస్. ఎటువంటి భోజనం ఉంటే బాగుంటుంది? యూ సజెస్ట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇంకా ఫ్రెష్గా దొరకకపోతే ఏం చేయాలి? వెజిటేబుల్స్ పోనీ ఇవాళ రేపు ఏంటి మార్కెట్కి వెళ్ళకలే, లేకపోతే వారం రోజులకి తెచ్చి పెట్టేసుకుంటాం మనం, అప్పుడు అంటే తినకూడదా? వాట్ ఎవర్. సో వెజిటేబుల్స్, ఎస్, ఐ గాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ అన్నం. చపాతీ తినకూడదా? చపాతీ తినొచ్చు. ఎస్, ఇవన్నీ కూడా ఎస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఫుల్గా తింటే నిద్ర వచ్చేస్తుంది, అది కూడా ఉంది. సో అందుకని ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజుకి మనం ఏంటంటే మండేన్గా ఒక చాలా డీప్ గా కాకపోయినా అసలు ఒక స్టెప్ ముందుకు వేయాలన్నా కూడా వెజిటేరియన్ ఫుడ్ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకని వెజిటేరియన్ ఫుడ్ అంటే, దానికి చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఒక సటిల్ గా సర్వే ఒకటి జరుగుతోంది ఆల్రెడీ. బ్రహ్మకుమారిస్ లో కూడా చాలా మందిని ఇప్పుడు మమ్మల్ని అడిగారనమాట. ఈ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఈవెన్ ఈ వైరస్ టైంలో కూడా వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి చాలా ఈజీగా దే ఆర్ కమింగ్ అవుట్ అనమాట. ప్రోటీన్ అంటే ఈ యానిమల్ ప్రోటీన్ కాదండి, డోంట్ మిస్అండర్స్టాండ్. ప్రోటీన్ ఈజ్ న్యాచురల్ ప్రోటీన్ అంతే, కానీ ఈ యానిమల్ ప్రోటీన్ ఏమి హెల్ప్ అవుతుంది? అట్లా అయితే చైనీస్ తిన్నంత యానిమల్ ప్రోటీన్ ఎవరు తినరు. కానీ వాళ్ళంతా అసలు వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి చూడండి. మన ఇండియన్స్ లో ఎంత డెత్ రేట్ తక్కువ ఉంది.
ఇవన్నీ చూసినట్టయితే అసలు మన యొక్క ఏన్షియంట్ కల్చర్ ఏం చెప్తుందంటే, మనిషికి ఏదైతే జీవించడానికి కావాలో అది ధాన్యంలో, వెజిటబుల్స్‌లో, నేచురల్‌గా దొరికే ప్రొడక్ట్స్‌లో వి హావ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నో నీడ్ టు డిపెండ్ అపాన్ ఎనీథింగ్. బట్ దాన్ని ఒక రైట్ ప్రాసెస్‌లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ ప్రపోర్షన్‌లో తీసుకుంటే సరిపోతుంది. అయితే వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు అనే దానికి ఒక్కసారి ఇక్కడ చెప్తాను. ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్ ఒకటి. దాంతో బాడీ ఆర్గన్స్ పైన ఎక్కువ ఒత్తిడి పడదు. ఆ తర్వాత ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అదొక ఇబ్బందిగానే ఉంటుంది బాడీలో. లైట్‌నెస్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. బికాజ్ ఏమాత్రం హెవీనెస్ ఉన్న మెడిటేషన్‌లో చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. సో ఎంత ఈజీగా డైజెస్ట్ అయిపోయిందనుకోండి, అంత ఫ్రీగా మనం మెడిటేషన్‌లో ఎగిరి వెళ్ళిపోవచ్చు. అదే హెవీ భోజనం చేశారనుకోండి, మెడిటేషన్‌లో చాలా ఇబ్బందవుతుంది. ఇంకొకటేంటంటే, ఎలాంటి ఆహారమో అలాంటి మనస్తత్వం. మరి ఈ యానిమల్ ఫుడ్ తినే వాళ్ళలో క్రుయాలిటీస్ ఎక్కువొచ్చేస్తున్నాయి. అసలు ముందు ఇండియన్స్ ఇంత తినేవాళ్ళు కాదు. అందుకని అంత క్రిమినల్స్‌గా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం ఎంత తింటున్నారంటే అసలు ఈజీగా చంపేస్తున్నారు ఎవరినైనా కూడా. అంటే క్రైమ్ రేట్ పెరిగిపోయింది అంటారనమాట. ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఏదైతే జరిగిందో దాని ద్వారా తేలిందేంటంటే, ఎవరైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారో వాళ్ళే ఎక్కువగా ఈ కిల్లింగ్స్ అనేటువంటివి చేస్తున్నారు. వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు చాలా సెన్సిబుల్ గా ఉంటారండి. అంటే వేరే వాళ్ళకి బాధ కలుగుతుంది. అయ్యో! ఈ మాట అంటే వీళ్ళకి మంచిగా అనిపించదే. అయ్యో! ఇలా చేస్తే ఎలా? కొంచెం సెన్సిబుల్ గా ఉంటారు. కానీ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి చంపడం, తినడం అది మామూలు. థిక్ స్కిన్ అయిపోయి అసలు ఏది పడితే అది మాట్లాడతారు. ఎలా పడితే అలా ఉంటారు. ఎవరేమనుకుంటారు ఏమీ సంబంధం లేదన్నమాట. యెస్ ఐ యామ్ కమింగ్. సో అందుకని వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. అండ్ ఆహారం వెజిటేరియన్ తిన్న వాళ్ళు సాత్వికమైనటువంటి ఆలోచనలు అసలు అలా క్రూయల్ గా రావన్నమాట. ఆలోచనలు అలా రావు కాబట్టి అలాంటి కర్మలు కూడా చెయ్యరు. సో ఈ రకంగా మీరు చూసినట్టయితే చాలా చాలా మనకిక్కడ చూసినట్టయితే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దేవతల యొక్క భోజనం ఎలా ఉండాలో, ఇప్పుడు నేను దేవతగా అవ్వాలనుకుంటే నా భోజనం ఎలా ఉండాలండి? శ్రీకృష్ణపురిలో వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను నా భోజనం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది? శ్రీకృష్ణపురిలో వెళ్ళాలి అంటే శ్రీకృష్ణుడి భోజనం ఎలా ఉంటుందో నా భోజనం కూడా అలాగే ఉండాలి. ఏదైతే భగవంతుడికి నైవేద్యంగా పెడతారో అదే నేను కూడా తినాలి. అంతే తప్ప వేరేది తింటే నేను ఎలా వెళ్తానండి? హా. ఇంకా అవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మనం మెల్లిగా చూసుకుందాము. ఎగ్ ఈజ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే ఒకటే క్వశ్చన్ దానికి ఏంటంటే, మీరు గుడికి వెళ్ళేటప్పుడు టెంకాయ బదులు ఎగ్ తీసుకొని వెళ్ళండి. పూజారి రానిస్తే తినండి మీరు కూడా. పూజారి ఒకవేళ రానివ్వకపోతే ఇంకా మానేయాలి మనం కూడా. సో దాన్ని బట్టి అది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మనకి అర్థమైపోయి ఉంటుంది. అందుకోసమని ఇవన్నీ కూడా పక్కన పెట్టి హెల్దీ ఫుడ్ చక్కగా స్ప్రౌట్స్ ఇవాళ రేపు ఎంత మంచిగా ఎంత డిజైన్ చేయించి అన్ని అందరూ చెప్తున్నారు. అసలు వెజిటేరియన్ ఏ రకంగా మైండ్ ఎంత దివ్యంగా పనిచేస్తుంది. దివ్యం చూడండి. ఒకటి జస్ట్ క్లెవర్నెస్ ఈజ్ నాట్ డివైన్. డివైన్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్లెవర్నెస్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఈరోజు మనుషులు క్లెవర్ గా అవడానికి ట్రై చేస్తున్నారు కానీ క్లెవర్నెస్ ఈజ్ నాట్ డివైన్ అన్నమాట. డైటీ క్వాలిటీస్ కావవి, దేవతా గుణాలు కాదు. డివైన్ ఈజ్ ఆల్వేస్ ఎట్లా అంటే అడ్మైరబుల్ అన్నమాట. సో ఆ డివైన్ పర్సనాలిటీ నాన్ వెజ్ తింటే అయితే రాదండి. అందుకని వెజిటేరియన్ ఫుడ్ తినాలి. ఒకటే సింపుల్ గా చెప్తాను. ఎవరైనా చనిపోతేనే వెళ్తే మనం వచ్చి స్నానం చేస్తాం, టచ్ కూడా చెయ్యం. అలాంటిది ఇంటికి శవాన్ని తీసుకొచ్చి, డెడ్ బాడీనే కదండి, యానిమల్ కానీ ఏదైనా, కిచెన్ లోకి తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని మళ్ళీ మనం వండుకునే పాత్రల్లో వేసి దాంట్లో మసాలాలన్నీ వేసి దాంట్లో బాగుంది కొంచెం ఉప్పు వేయండి ఇంకొంచెం అది వేయండి అని
వాటిని డెడ్ బాడీస్ ని అలా టేస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ ఆఖరికి మొత్తం దాని లోపల వేసేయడం. ఇది పొట్ట శ్మశానమా చెప్పండి. సో అలా పొట్టని శ్మశానంగా చేస్తే మనశ్శాంతి ఎక్కడండి? శ్మశానంలో కూడా సైలెన్స్ ఉంటుంది కానీ అది ఎంత భయంకరమైన సైలెన్స్. సో దట్ ఈస్ నాట్ స్వీట్ సైలెన్స్. అందుకని మన పొట్టని లేకపోతే మొత్తం బాడీని ఏమంటామంటే దేవాలయం అయితే ఇందులో ఆత్మనే మూర్తి. నేను ఆత్మ సత్యయుగంలో దేవాత్మని. మరి అలాంటి నేను దేవాత్మనైతే ఎటువంటి నైవేద్యాన్ని నేను ఈ బాడీకి పెట్టాలి. అలా పెట్టడం వలన చాలా చాలా భోజనం అనేది వంటిది. దీని మీద నేను ఒకసారి మళ్ళీ మీకు మంచిగా ఒక గంట లెసన్, చాలా భోజనం ఎలా వండాలి, ఎలా తినాలనేది అనుభవపూర్వకంగా, బికాస్ ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ మై లైఫ్ కాబట్టి ఐ కెన్ టెల్ యూ ఎంత భోజనం యొక్క ఎఫెక్ట్. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ అనుకోండి. మంచిగా కరెక్ట్ గా భోజనం తిని భోజనం వండుకొని తింటే మాత్రం అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం చూద్దాం మెడిటేషన్ అనేది ఎలా చేయాలి. సో భోజనం అనేది తినేటప్పుడు కూడా చాలా ధ్యానం ఉంచాలి. పరమాత్మ స్మృతిలోనే సైలెన్స్ లో కూర్చొని మనం భోజనం చేయాలి. సో ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ప్రాసెస్ ఏంటి? ఆహారం చక్కగా సాత్వికంగా తిని నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మెడిటేషన్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఒక కార్నర్ ని మనం చూస్ చేసుకోవాలి ఇంట్లోనే. రోజు అదే ప్లేస్ లో కూర్చొని చేస్తే మీకు ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎవ్రీ టైం మీరు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈజీగానే ఆ అట్మాస్ఫియర్ రెడీగా దొరుకుతుంది. కాబట్టి రోజు ఒక హ్యాబిట్ గా చేసుకొని అదే ప్లేస్ లో వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేసే ప్రాక్టీస్ చేయండి. మరి కూర్చున్నప్పుడు కావాలంటే లైట్ గా మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు చాలా మెడిటేషనల్ మ్యూజిక్స్ అంటే మీకు చాలా మ్యూజిక్స్ దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. ఆ మ్యూజిక్ కావాలంటే ఒకటి పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా మీకు ఇక్కడ చేయిస్తున్నాను చూడండి. థాట్స్ ని నెమ్మది నెమ్మదిగా ఈ బాడీ కాన్షియస్నెస్ నుంచి సోల్ కాన్షియస్ లోకి తీసుకురావాలి. అంటే మన అటెన్షన్ అనేది యాజ్ ఇఫ్ ఐఎమ్ విత్ డ్రాయింగ్ మై ఎనర్జీ ఫ్రమ్ ద హోల్ బాడీ టు ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్, అండ్ సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ నుంచి మెల్లిగా నన్ను నేను డిటాచ్ చేసుకుని ఒక పాయింట్ ఆఫ్ లైట్ గా ఐఎమ్ ఫ్లయింగ్ బియాండ్ అన్నమాట. నేను ఇంకా అతీతంగా వెళ్ళిపోతున్నాను. అలా అతీతంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ సైలెన్స్ లో పైకి ఎలాంటి ఫ్లైట్ లో వెళ్తుంటే మీరు చూస్తే కింద మొత్తం సిటీ కనిపిస్తుంది చూడండి. సో యూ ట్రై టు విజువలైజ్ ద హోల్ సిటీ అండ్ యు ఆర్ గోయింగ్ బియాండ్. పై నుంచి మీరు ఈ బాడీని చూస్తే బాడీ ఇక్కడే కూర్చొని ఉంది, బట్ మీరు పై నుంచి చూస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉండొచ్చు చెప్పండి. సో దిస్ ఈస్ ద డిటాచ్మెంట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడున్న పరిస్థితుల ప్రభావం మీ మైండ్ పైన ఉండదు. ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా మీరు డిటాచ్ అయిపోండి, యు ఆర్ ఇన్ యువర్ ఓన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈరోజు చెప్పా కదా స్వాస్థితి అనేది. సో వాటి యొక్క ప్రభావం మన పైన ఉండదు. బాడీని మర్చిపోయి, బాడీ యొక్క ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆత్మగా మనం ఆత్మిక స్థితిలో కూర్చొని పైకి నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్ గా వెళ్ళిపోతున్నాను. భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా మేఘాల్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఫ్రీడమ్ తో, టోటల్ ఇండిపెండెన్స్ నాకు ఉంది. అసలు ఎటువంటి బాండేజెస్ లేవు. సో నేను ఇప్పుడు నక్షత్ర మండలాన్ని దాటుతూ అంతరిక్షంలో వెళ్ళిపోతున్నాను. తర్వాత ఆ సటిల్ రీజన్ లో సూక్ష్మ లోకంని కూడా నేను దాటుతూ దాటుతూ పైన పరంధామం ఇన్ఫినిట్ గోల్డ్ అండ్ రెడ్ లైట్ అన్నమాట బ్రహ్మతత్వంలోకి వచ్చేసాను. ఆ బ్రహ్మతత్వంలో నా ఎదురుగా పరమాత్మ పరమ జ్యోతి స్వరూపుడు, వారి కిరణాల కింద నేను కూర్చున్నాను. సో నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్, పరమాత్మ కూడా ఒక పాయింట్ ఆఫ్ లైట్. సో పూర్తి ఏకాగ్రత అన్నమాట ఆ ఒక్క పరమాత్మ పైన. వారు శాంతి సాగరులైతే నేను శాంత స్వరూపాన్ని, నేను ఆత్మని, నేను శాంత స్వరూపాన్ని. ఆ శాంతి సాగరుడి కిరణాలు నా ఆత్మ అయిన నన్ను తాకుతుంటే ఎంత శాంతితో ఛార్జింగ్ అయిపోతుందంటే ఆ డివైన్ ఎక్స్పీరియన్స్. దీన్ని అంటారు అతి ఇంద్రియ సుఖం. ఇంద్రియ సుఖం అయితే తెలుసు, బాగా తింటే, బాగా వింటే, బాగా ఏదైనా చూస్తే ఇది ఇంద్రియ సుఖం అన్నమాట. కానీ ఇంద్రియాలకి అతీతంగా ఆత్మిక సుఖాన్ని అతి ఇంద్రియ సుఖం అని అంటారు.
అది ఇంకా ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్, ఏది ఉన్నా లేకపోయినా మీరు అతీంద్రియ సుఖంలో పరమాత్మ స్మృతిలో ఊలలాడవచ్చు అన్నమాట. అలాంటి అద్భుతమైన అనుభూతి మనకి మెడిటేషన్ ద్వారా అవుతుంది. కానీ దీనికి ముఖ్యంగా ఏంటంటే రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ. మేము ఎప్పుడైతే స్టార్టింగ్ లో మెడిటేషన్ లో జాయిన్ అయ్యామో ఆ టైంలో మాకు ఒకటే విషయం చెప్పారు, చాలా సిన్సియర్ గా చేసేవాళ్ళం. అయితే ఏంటంటే రోజు సేమ్ టైం సేమ్ ప్లేస్ లో కూర్చొని చెయ్యండి, సేమ్ టైం సేమ్ ప్లేస్. ఆ టైం అవ్వగానే ప్రకృతి కూడా మీకు సహయోగాన్ని ఇస్తుంది. అందుకని సో నౌ లెట్ us డూ దిస్. అండ్ ఈ మెడిటేషన్ తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్సే కూర్చున్నాం, ఎక్కువ లేదు. బట్ దానికంటే తర్వాత మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నిన్న మీకు ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ నంబర్కి మీరు క్వశ్చన్స్ వేయచ్చు. రేపు ఈవినింగ్ మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరే ఈరోజే క్వశ్చన్స్ పెట్టేస్తే రేపు మళ్ళీ అడగడం ఇదంతా ఉండదు. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో చాలా క్వశ్చన్స్ క్లియర్ అవుతా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ డెఫినెట్గా అడగొచ్చు. సో నౌ లెట్ us గో ఫర్ దిస్ మెడిటేషన్ అండి. ఓకే, సో అందరూ ఏకాగ్రమై కూర్చోండి. అలా ఇలా వాలిపోయి కూర్చోవద్దు, ఎక్కడో వీపు వాలి చేసుకుని కాళ్ళు చేసుకుని అలా కాకుండా కొంచెం సిస్టమేటిక్గా, మరి ఆసనం అవసరం లేదు కానీ సిస్టమేటిక్ పోస్చర్ అన్నమాట. బెస్ట్ ఏంటంటే సుఖాసనం ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అన్నమాట. సుఖాసనంలో కూర్చొని మనం పూర్తిగా మనస్సుని లగ్నం చేయడానికి చూద్దాం అన్నమాట ఇప్పుడు. ఓకే, సో మంచిగా ఊపిరి తీసుకొని వదిలేయండి. ఫ్రీగా కూర్చోండి, టైట్ అయి కూడా కూర్చోవద్దు. టైట్ అయి కూర్చొని ఏదో చేస్తున్నామని కాదు. ఈరోజు ఏం అనుభవం కాకపోయినా నో ప్రాబ్లం, ఇంకా ఉందిగా, రేపు ఎల్లుండి చేస్తూ 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 ఒక రోజు తప్పకుండా మీకు అనుభవం అవుతుంది. సో కానీ మినిమం మనం చేస్తూ ఉండాలి. బిగినింగ్ లో అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అన్నా కూర్చోవాలన్నమాట ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఆ తర్వాత మీరు నెమ్మదిగా హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి 1 వీక్ లో మీరు పెంచేయచ్చు, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్. ఓకే, సో నౌ సో జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. जब परम धाम बोले तब दिखा. ఇప్పుడు మంచిగా ఒకసారి ఊపిరి తీసుకొని వదిలేండి. రిపీట్ చేయండి 3-4 టైమ్స్. ఓం శాంతి. స్వయాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తూ కాళ్ళని, చేతులని, మీ వీపు భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ పొట్టని మంచిగా ఊపిరి పీల్చుకొని వదిలేసి ఫ్రీగా చేయండి. చెస్ట్ని, షోల్డర్స్ని, చేతులని, చేతి వేళ్ళని కూడా రిలాక్స్ చేస్తూ మెడ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. నెమ్మది నెమ్మదిగా మీ ఫేస్ మజిల్స్ని రిలాక్స్ చేయండి. మీ చిక్స్ని, మీ చిన్ని,
మీ స్కల్ప్ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు భృకుటి మధ్య స్థానంపై మీ మనస్సుని కేంద్రీకృతం చేస్తూ ఒక బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఒక నక్షత్ర సమానంగా ఉన్న లైట్ నక్షత్ర సమానంగా వెలుగుతూ ఉన్న చైతన్య శక్తిని విజువలైజ్ చేయండి. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా just feel that there is a point of light on your forehead. వాస్తవానికి ఈ సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్ ఇదే నేను. ఈ మాంసము ఎముకలతో తయారైన ఈ వినాశీ శరీరం నేను కాదు. నేను ఈ అవినాశీ పాయింట్ ఆఫ్ లైట్ ని. నేను ఒక ఆత్మని. స్వయం ప్రకాశితమై ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ బీయింగ్ ఆఫ్ లైట్, శాంత స్వరూపమైన నక్షత్రం భృకుటి మధ్య స్థానంలో వెలుగుతూ ఉంది. Now I am able to explore my inner peace. నా ఆంతరికమైన శాంతిని నేను అనుభవం చేస్తున్నాను. నేను ఒక ఆత్మని, శరీరాన్ని కాదు. నేను ఇంపెరిషబుల్ బీయింగ్ ఆఫ్ లైట్, అమరమైన ఆత్మని. నేను ఈ భౌతిక దేహానికి అతీతంగా ఫీల్ అవుతున్నాను. నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం టెంపరరీ. నేను ఆత్మ, అవినాశి శక్తిని. నేను ఇప్పుడు ఈ దేహం నుండి బయటకి వస్తూ ఒక నక్షత్రం మాదిరిగా ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఈ ఇంటికి పైన ఆకాశంలో నేను పయనిస్తూ ఉన్నాను.
నేను ఆత్మని అన్ని బంధనాలకి, బాధ్యతలకి అతీతంగా స్వతంత్రంగా మేఘాలని దాటుతూ భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా పయనిస్తూ ఉన్నాను. అంతరిక్షంలోకి వెళ్తూ వెళ్తూ ఆకాశతత్వాన్ని దాటి సూక్ష్మ లోకాన్ని దాటుతూ ఈ ఎర్రని కాంతివంతమైన బ్రహ్మ మహతత్వంలోకి వచ్చేశాను. నలువైపులా బంగారు ఎరుపు రంగుతో ఉన్నటువంటి ఈ ధామంలో నాకు ఎదురుగా, నాకు అనగా ఆత్మ అయిన నాకు ఎదురుగా పరమపిత పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన మహాజ్యోతి పరమాత్మ నా ఎదురుగానే ఉన్నారు. ఆ జ్యోతిర్బిందు స్వరూపుడైన నా తండ్రిని అతి సమీపంగా దర్శిస్తున్నాను. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు ఆ పరమేశ్వరుడి నుంచి శాంతి యొక్క కిరణాలు నాపై కురుస్తున్నాయి. వారి శాంతి కిరణాలు ఆత్మ అయిన నాపై పడుతూనే ఎన్నడూ లేని శాంతి, అద్భుతమైన శాంతి, సత్యమైన శాంతి నాకు అనుభవం అవుతుంది. చుట్టూ శాంతియే శాంతి, దూర దూరం వరకు నిశ్శబ్దత. ఈ ఆత్మల లోకంలో నా తండ్రి సాన్నిధ్యంలో నా చింతలు, భయాలు, బాధ్యతలు అన్నీ వారికే అప్పగించేశాను. ఓ తండ్రి, మీరే నాకు సత్యమైన తల్లి, తండ్రి. మీ సాన్నిధ్యంలో ఎంతో నిశ్చింతగా, శాంతంగా ఉన్నాను. ఈ అపారమైన శాంతిని నా లోపల నింపుకుంటూ శాంత స్వరూపంగా మారిపోయాను.
ఈ సత్యమైన శాంతిని నా లోపల నింపుకొని నెమ్మదిగా ఆత్మ అయిన నేను దిగుతూ ఈ బ్రహ్మతత్వం నుండి, సూక్ష్మలోకం నుండి ఆకాశతత్వంలోకి వచ్చేసాను. మేఘాలను దాటుతూ భూమిపైకి వస్తున్నాను. పైనుండే దూరం నుండే ఈ ఇంటిని చూస్తూ, ఈ ఇంటిలో, ఈ దేహంలో భృకుటి మధ్య స్థానంలోకి వచ్చి చేరుకున్నాను. కానీ నేను ఆత్మని, శాంత స్వరూపాన్ని అనే విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను. ప్రతి కర్మని శాంతంగానే చేస్తాను. శాంతియే నా నిజమైన గుణం. ఓం శాంతి శాంతి. ఓం శాంతి. ఈ రకంగా నెమ్మదిగా మనం ఈ అభ్యాసాన్ని